హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ హైకోర్టు ఉద్యోగులపై ముఖ్య నిర్ణయం అండి. ఈ మేరకు ప్రభుత్వమే డైలమాలో ప్రభుత్వము పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. పెండింగ్ కేసు కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదు అని హైకోర్టే తీర్పునిచ్చిందండి. ఇంకా ఏసీబీ కేసు కారణంగా చూపుతూ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్న ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టిందండి. క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నందున ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. తొలగించాల్సి వస్తే ముందుగా షోకాజ్ నోటీసులైనా ఇవ్వాలి అని చెప్పింది. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి అని స్పష్టం చేసింది. ఒకవేళ నేరం నిరూపణ కానంత వరకు కూడా ఆమె ఎదుర్కొనే ఆరోపణలు అవన్నీ కూడా ఎదుర్కొనే వారిని అమాయకులుగానే భావించాలనే సూత్రాన్ని అధికారులు విస్మరించకూడదు. అంటే ఇప్పుడు నేరం రుజువు కానంత వరకు మనము ఆవిడ ఎదుర్కొంటున్న ఏవైతే ఉన్నాయో ఆరోపణలు వాటిని మనము విస్మరించకుండా చూడాలని అయితే పేర్కొంది హైకోర్టు. సదరు మహిళను 4 వారాల్లో విధుల్లోకి తీసుకుని సర్వీసు ప్రయోజనాలను కల్పించాలని ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారండి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామతీర్థం గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ 1998లో అంగన్వాడీ కార్యకర్తగా నియమితులు అయ్యారండి. తర్వాత సూపర్వైజర్ గ్రేడ్ 2గా ఎంపిక అయ్యారు. తర్వాత 2008 డిసెంబర్లో ఆమెపై ఏసీబీ కేసు నమోదు కావడంతో అధికారులు తాత్కాలికంగా ఉద్యోగం నుంచి అయితే తొలగించి ఉన్నారు. దీనిపై ఆమె వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి అయితే తీసుకున్నారు. అనంతరం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారన్న కారణంతో ఏసీబీ కేసును సాగుగా చూపి ఆమెను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ 2011లో అధికారులు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. వాటిని అదే ఏడాదిలో ఆమె కోర్టులో సవాలు చేయగా న్యాయం ఇటీవల అంటే మనకు రీసెంట్గా ఈ తీర్పు అయితే రావడం జరిగింది. ఆ మహిళ ఏదైతే ఏసీబీ కేసు కారణంగా ఎదుర్కొంటున్న ఆరోపణలుగానే చూడాలని, వాటిని అవి రుజువు కాదు, ఆరోపణలు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మనం విస్మరించకూడదు. అమాయకులుగానే భావించాలి అనే సూత్రాన్ని హైకోర్టు అయితే చెప్పిందండి. ఈ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. ఈ మేరకు ప్రభుత్వమే డైలమాలో అయితే ఉండిపోయిందండి. ఈ విధంగా ఈ యొక్క విషయాన్ని విస్మరించకూడదు అనే విషయాన్ని ప్రభుత్వమే తప్పుదారి అంటే మర్చిపోయినట్టుగా మనము అయితే ఈ సందర్భంలో తెలిసిపోతుందన్నమాట.